విశాఖలో మొన్న ఒక స్టూడెంట్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ రోజున బ్రేకింగ్‌లు వచ్చినాయి. ఆ తర్వాత ఆ వార్తను ఫాలోఅప్ చేసేవాళ్ళు కరువయ్యారు. ఏమన్నా లోకల్ సిట్యుయేషన్‌లో వదిలేస్తున్నారేమో తెలీదు. ఒక కాలేజీలో ఒక టీచర్ గారు అబ్బాయిని వేధించాడని, మహిళా టీచరు తనని పెళ్లి చేసుకోమనో లేకపోతే తనతో చేయమనినో, దానికి అబ్బాయి తిరస్కరించితే చివరికి అబ్బాయికి మార్కులు ఆపేస్తే సంతకాలు రికార్డుల మీద పెట్టనంటే పేరెంట్స్‌కి ఇచ్చి పంపిస్తే సంతకం పెట్టారు. ఆ తర్వాత అబ్బాయికి ఆల్రెడీ ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంటే ఆ అమ్మాయితో కూడా విభేదాలు సృష్టించి తర్వాత తను చేస్తుంటే అతను చివరికి మానసికంగా కుంగిపోయి ఆత్మహత్య చేసుకున్నాడని ఇది. దాని తర్వాతన ఆ సంస్థ పేరు తర్వాతన ఇది ఏం బయటికి రాకుండా చూసే ప్రయత్నం జరిగింది. ఏమైందో తెలీదు ఇప్పటికి కూడా. బట్ నేషనల్ మీడియాలో మాత్రం ఇది వేరే కోణంలో ప్రొజెక్ట్ అవుతుంది. మరి ఎందుకు జరుగుతుందో ఒకసారి ప్రభుత్వం కూడా ఆలోచించి దీనికి స్పష్టమైన వివరణ ఇవ్వాలి. దీంట్లో మతం రంగు పులుముకుంటోంది. చనిపోయిన అబ్బాయి హిందువు అయితే ఆ వేధించిన అమ్మాయి ముస్లిం ఉమెన్ అని చెప్తున్నారనమాట. పేరు కూడా రాసుకొచ్చేసారు. కొన్ని సోషల్ మీడియాలో పోస్టులు, ట్విట్టర్ ఎక్స్‌లో పోస్ట్ అవుతున్నాయి. ఆమె బ్లాక్‌మెయిల్ చేసిందని, ఫోర్స్ చేసిందని, గర్ల్ ఫ్రెండ్‌ని కూడా విడదీసిందని, ఇవన్నీ కూడా ఎంతవరకు నిజం? చనిపోయిన అబ్బాయి పేరు మాత్రం సాయి తేజ. కాలేజీ పేరు తెలుసు కానీ చెప్పదలుచుకోలేదు నేను. ఎందుకంటే అది కాలేజీ తప్పు కాదు కదా అది. కాబట్టి అన్నటువంటిది. బట్ ఆ టీచర్ పేరు కూడా చెప్పదలుచుకోలేదు. ఎందుకంటే ఆమె మీద ఆరోపణే. నిజం కాకుండా ఉంటే ఆవిడ క్యారెక్టర్‌కి అసాసినేట్ చేసినట్టుంటది. కాబట్టి అది కూడా చెప్పదలుచుకోలేదు నేను. బట్ నిజమేంటో పోలీసులు స్పష్టతనివ్వాల్సిన అవసరం ఉంది.